గొప్ప న్యాయాధిపతిని గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. బైబిల్లో మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు బానిసత్వంతో బ్రతికిన తర్వాత యెహోషువ ద్వారా వారు దేవుడు వాగ్దానం చేసిన కానాను లేకపోతే పెరిజ్జీలు ఇటువంటి వంశం వారున్న స్థలాలకు దేవుడు వారిని నడిపిస్తాడు. నడిపించిన తర్వాత అక్కడ వారు మరి ఆక్రమించుకున్న తర్వాత వారు ఆ ప్రాంతం నుంచి వారిని వెళ్ళగొట్టకపోయేసరికి దేవుడు వారిని శిక్షిస్తాడు. వారు పాపం చేస్తారు, వారు పడిపోతారు, పాపం చేస్తారు, మళ్ళా దేవునికి మొరపెడతాడు. దేవుడు తన కరుణను చూపి కృపను చూపి న్యాయాధిపతులను పుట్టిస్తాడు. న్యాయాధిపతులను పుట్టిస్తుంటే న్యాయాధిపతులంత కాలం వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ న్యాయాధిపతి మరి మృతి పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళ పాత పద్ధతి. ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులేదు. ఇదేం వాళ్ళకేం కొత్తది కాదు, కొత్త పనేం కాదు. వీళ్ళకు కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తుండు. కష్టం నుంచి తీర్పంగానే మరలా పాత బ్రతుకే. 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభమును పూజించిరి. ఇది మొదటగా దేవుని మర్చిపోయారు, మరలా పాత బ్రతుకుతున్నారు. దేవతలను దేవతా స్తంభములను పూజిస్తున్నారు. అప్పుడు దేవుని కోపము వారి మీద మండింది. 8వ వచనంలో ఉంటుంది ఆ విషయం. అప్పుడు మరి అరంనహరాయి రాజైన కుషన్రి శతాయువు చేతులకు వారిని దేవుడు అమ్మివేశాడు. అప్పుడు వారు దేవుని మొరపెట్టినప్పుడు న్యాయాధిపతి అయిన ఒత్నియేలు దేవుని చేత రేపబడి వారిని విడిపిస్తాడు. ఒత్నియేలు కాలంలో 40 సంవత్సరాలు దేశం నెమ్మది పొందింది. ఒత్నియేలు మరణించాడు. ఒత్నియేలు మరణించిన తర్వాత మరలా వారు దేవుని మర్చిపోయారు. మరలా మర్చిపోయి 12వ వచనం, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి కాబట్టి ఇప్పుడు ఎగ్లోను బలపరిచాడు. ఆ తర్వాత ఏహూద్ అనే న్యాయాధిపతిని దేవుడు రేపాడు. ఏహూదు కుయుక్తితో ఆ ఎగ్లోను రాజును చంపేస్తాడు. ఇప్పుడు ఏహూదు మరణమైపోయాడు. మరలా మొదటి వచనం, ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. దేవుని బిడ్డలంగా ఇశ్రాయేలుతో మనం పోల్చుకున్నట్టయితే మేలు జరిగిన కష్టంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన ఇశ్రాయేలీలు కష్టము తీరిన తర్వాత వారు మరలా దోషులైపోతున్నారంట. దేవుని బిడ్డలంగా ఎప్పుడు మనము ప్రతిసారి ఆలోచన చేసుకోవాలి. నేను కష్టంలో ఉన్నప్పుడు నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, మరి దేవుని కృప చొప్పున బాగవుతున్నాను. సంతోషం వచ్చింది, సంతోషంలో ఎలా ఉంటున్నాను? నీకు కష్టం కలిగిన యాకోబు పత్రికలు ఉంటుంది కదా, నీకు శ్రమ సంభవించిన సంఘపు పెద్దలను పిలిపించవలను, ప్రార్థన చేయవలను. నీవు సంతోషంగా ఉంటే కీర్తనలు పాడవలను. దేవుని బిడ్డలంగా సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు పాడాలి. కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు పరిస్థితి చూస్తే వాళ్ళు దేవుని పూర్తిగా మర్చిపోయి పాపం చేస్తున్నారు. అన్ని బాగున్నప్పుడు పాపం కాక ఇంకేం చేస్తారు చెప్పండి? మీకు అర్థమవుతుందా? అన్ని బాగానే ఉన్నాయి, దుఃఖం లేదు, వేదన లేదు, ఏమీ లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపము చేస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. వాట్ అబౌట్ యూ? నీవేంటి? నీకు అన్నీ బాగున్నాయి, నీ పరిస్థితి ఏంది? ఏమీ లేనప్పుడు దేవుడా అంటున్నావు. అన్నీ బాగున్నప్పుడు ఏమనాలి? దేవుని స్తుతించి కీర్తనలు పాడే పరిస్థితి ఉండే. మరి అలా ఉంటున్నామా? ఉంటే దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు మనల్ని దీవించును గాక. లేకపోతే ఇదే మనకు హెచ్చరిక. వారు పాపం చేశారు, దేవుని దృష్టికి దోషులయ్యారు. అయితే దేవుడి కోపం మండింది. 2వ వచనం, యెహోవా హాసోరులో ఏలు
కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. దేవునికి కోపం మండింది. అన్ని బాగున్నప్పుడు వీళ్ళని మర్చిపోతున్నారు. కష్టం రావడంతో నేను గుర్తుకొస్తున్నాను, శ్రమ రావడంతో నేను గుర్తుకొస్తున్నాను. అయినా నేను నా కృప చూపి న్యాయాధిపతులు పంపించాను. ఇప్పుడు మరలా ఇంకనూ వారు పాపం చేశారు. వెంటనే దేవుడు వారిని ఆ కనాను రాజైన హాసోరు అనే ప్రాంతంలో వెళ్ళే కానాను రాజైన యాబీను చేతికి దేవుడు వారిని అప్పగించాడు. ఈ యాబీనును ఒకప్పుడు యెహోషువ జయిస్తాడు. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం న్యాయాధిపతుల కంటే ముందే ఉండే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. అంటే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం మొత్తం కూడా ఈ హాసోరు రాజైన యాబీను గురించే ఉంటుంది. అయితే ఈ యాబీను ఒక్కటి కాదు, 100 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. 11వ అధ్యాయం 1వ వచనంలో హాసోరు రాజైన యాబీను గురించిన మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. 10వ వచనంలో ఆ కాలంలో యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాత హతం చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానమైన సిటీ, క్యాపిటల్ సిటీ. ఇశ్రాయేల్లో దానిలో ఉన్న ప్రతి వారిని కత్తివాత హతం చేశారు. ఎవరిని తప్పించుకోకుండా యెహోషువ అందరిని చంపేశాడు. హాసోరును అగ్నితో కాల్చివేశాడు. హాసోరు అనే ప్రాంతమే లేకుండా యెహోషువ దాన్ని సర్వనాశనం చేశాడు. 100 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా పునరుద్ధరించబడ్డారు. మరలా వారు ఆ ప్రాంతాన్ని, ఆ నగరాన్ని కట్టుకున్న తర్వాత అదే హాసోరు రాజైన యాబీను, అక్కడ యాబీను ఉన్నాడు, ఇక్కడ యాబీను ఉన్నాడు. ఆ యాబీనును యెహోషువ చంపేశాడు. వాడి వంశస్థుడు అనుకుంటాను, అతని పేరు కూడా యాబీనే. ఆ యాబీన్ అనే వాడికి దేవుడు వాడిని అప్పగించాడు. అతని సైన్యాధిపతి అత్యంత క్రూరుడైన వ్యక్తి సిసేరా. అతనికి 900 ఇనుప రథాలున్నవి. 900 ఇనుప రథాలున్న సిసేరా ఈ యాబీను యొక్క సైన్యాధిపతి. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఈ హాసోరు అనే ప్రాంతంలో నివసించు కానానీల రాజైన యాబీనునకు దాసులైపోయారు. ఈ ఇనుప రథాలున్న ఈ సిసేరా సైన్యాధిపతిగా ఉండి ఇశ్రాయేలీలను ఎన్ని సంవత్సరాలు కష్టపెట్టాడంట? 20 సంవత్సరాలు కష్టపెట్టాడు. 20 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేళ్లకు బుద్ధి వచ్చింది. దేవునికి స్తోత్రం. వారికి అప్పటికైనా బుద్ధి వచ్చింది. మన పరిస్థితి ఏంది? కొన్నిసార్లు గడిచిన వారం చెప్పుకున్నట్టుగానే కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి దేవుడు శ్రమలు ఇస్తాడు. కొన్నిసార్లు మనల్ని గొప్పగా చేయడానికి శ్రమలు ఇస్తాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలో ఒకవేళ నీ పాపం కూడా కొన్నిసార్లు కారణం కావచ్చు. నీ పాపమునకు శిక్షింపజేయడానికి దేవుడు కొన్ని శ్రమలు నీకు అనుమతింపజేయచ్చు. నీకు తెలుసు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, నీవే పరిస్థితిలో నుంచి పడితేవో, నువ్వు ఏ స్థితిలో ఉండి పడిపోయావో నీకు తెలుసు కదా అని ఎఫెసీ సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సమాచారం పంపిస్తారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎటువంటి స్థితిలో పడిపోయినావో నీకు అర్థమవుతుందా, నీకు తెలుస్తుందా అని దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం చదువుట ద్వారా. 20 సంవత్సరాలు సిసేరా ఇశ్రాయేలీలను కష్టపెట్టాడు, కఠినంగా బాధ పెట్టాడు. అంటే 20 సంవత్సరములు. 20 సంవత్సరముల తర్వాత ఇశ్రాయేళ్లకు బుద్ధి వచ్చి యెహోవాకు మొరపెట్టారు. 3వ వచనంలో ఆ మాట చూస్తాం. 20 సంవత్సరముల తర్వాత ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. 20 సంవత్సరాలు ఎందుకు పట్టింది ఆ సమయం? దేవుని మర్చిపోయారు. 20 సంవత్సరాలు కష్టపెట్టిన తర్వాత అప్పుడు వారికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు దేవుడు 4వ వచనంలో ఒక స్త్రీని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పురుషుల్ని ఎన్నుకోలేదు దేవుడు. ఇప్పుడు
పురుషుల్ని ఎన్నుకోలేదు. ఎందుకంటే అంత దయనీయమైన స్థితిలో ఇశ్రాయేలీలు ఉన్నారు. యుద్ధ వీరులను దెబోరా కంటే ముందు అందరు పురుషులే. స్త్రీలు పెద్దగా యుద్ధాలు ఎవరు చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె పేరు దెబోరా. ఆమె భర్త పేరు లప్పిదోతు. ఈ దెబోరా కేవలము ఆ యుద్ధ వీరురాలే కాదు, ఆమె ఒక న్యాయాధిపతినిగా ఉంది. అట్లాగే ఆమె ప్రవక్తి కూడా. 3 లక్షణాలు కలిగిన సుగుణాలు కలిగిన వ్యక్తి. ఆమె ప్రవక్తి. ఆమె ప్రవచనాలు చెప్తుంది. దేవునికి ప్రార్థన చేసి సమాధానాన్ని పొందుకొని ఇశ్రాయేళ్లకు ప్రకటిస్తుంది. అక్కడ ఉన్న ప్రాంతం ప్రజలకు ప్రకటిస్తుంది. ఆమె ప్రవక్తి. అట్లాగే ఆమె న్యాయాధిపతిని, అంటే ఆమె జడ్జ్ కూడా, లేడీ జడ్జ్. అట్లాగే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. 5వ వచనము ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకు బేతేలుకు మధ్యలో దెబోరా సరళ వృక్షం అనే ప్రాంతం ఉంది. దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పు తీర్చుటకై కూర్చుండుటకద్దు. అంటే దెబోరా సరళ వృక్షం అనే ఒక ప్రాంతం ఉంది. దెబోరా సరళ వృక్షము దగ్గర అది ఎక్కడ ఉందంటే రామాకు బేతేలుకు మధ్యలో ఉంది. అక్కడ ఆమె తీర్పు తీర్చడానికి కూర్చుంటుంది. అంటే ఆమె అక్కడ కూర్చుంటే ప్రజలందరూ వస్తారు. సమస్యలతో వస్తే దెబోరా సరళ వృక్షం కింద దెబోరా అనే ఒక ప్రవక్తిని కూర్చుండి తీర్పు తీరుస్తుంది. ఈ దెబోరా సరళ వృక్షం అని ఎట్లా పేరు వచ్చింది? ఎందుకంటే ఆ ప్రాంతంలో దెబోరా చనిపోయింది కాబట్టి. అంటే ఇంకో దెబోరా కూడా ఉన్నది. ఆదికాండము 35వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయము 8వ వచనం. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువన ఉన్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను. దానికి అల్లోన్ బాకుత్ అను పేరు పెట్టబడెను. ఇది ఎక్కడ ఉందంట? బేతేలుకు దిగువన. అదే ప్రాంతంలో న్యాయాధిపతినిగా ఉండి అదే దెబోరా సరళ వృక్షం బేతేలు మధ్యన ఉన్న ఆ దెబోరా సరళ వృక్షం కింద దెబోరా అనే స్త్రీ కూర్చుంటుంది. బహుశా ఆ దెబోరా ఈ దెబోరా బంధుత్వం ఉండొచ్చు. ఆమె రిబ్కాకు దాది అంటే ఇస్సాకు భార్య అయిన రిబ్కాకు ఆమె దాదిగా ఉంది, సేవకురాలుగా ఉంది. అక్కడే కూర్చొని తీర్పు చెప్తుంది దెబోరా తీర్పు చెప్తూ ఉంటే తీర్పు చేయటక ఇశ్రాయేల్ ఆమె యొద్దకు వచ్చుండ్రి. ఇశ్రాయేల్ దయనీయ పరిస్థితి చూడండి, ఒక్కడు లేడు వీరుడు. దెబోరా తీర్పులు చెప్తుంటే ఇశ్రాయేల్ అందరూ ఆమె దగ్గరికి వస్తున్నారంట. అంటే ఆమె ఎంత జ్ఞానవంతురాలు అయి ఉండాలి, ఎంతగా ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉన్నది అయి ఉండాలి. ధర్మశాస్త్రంతోనే కదా తీర్పులు చెప్పేది. ఏం చదువురాని వాడు తీర్పు చెప్పగలుగుతాడా? ఎంత జ్ఞానం ఉండాలి. ఆమె ప్రవక్తనే కాదు, ఆమె జ్ఞానవంతురాలు కాబట్టి ఆమె న్యాయాధిపతినిగా ఉంది. ఇశ్రాయేల్ అందరు ఎన్ని గుంపులో ఇశ్రాయేల్ 6 లక్షలు, అప్పుడు 6 లక్షలు, మోషే కాలంలో 6 లక్షలు, మోషే తర్వాత యెహోషువ కాలంలో, యెహోషువ తర్వాత న్యాయాధిపతుల కాలంలో, ఆ సమయంలో ఉన్న దెబోరా దాదాపు 10 నుండి 15 లక్షల మంది ఇశ్రాయేలీలకు ఒక న్యాయాధిపతినిగా ఉంది. దేవునికి స్తోత్రం. స్త్రీ గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక స్త్రీ ప్రవక్తిగా ఉండి, ఒక స్త్రీ భార్యగా ఉండి, ఒక స్త్రీ వీరురాలుగా ఉండి, ఒక స్త్రీ న్యాయాధిపతినిగా జ్ఞానవంతురాలైన దెబోరా, ఆమె దగ్గరికి ఇశ్రాయేల్ అందరూ వస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏదైనా పంచాయతీలు జరిగితే ఆమె దగ్గరికే వస్తున్నారు. ఇశ్రాయేల్లో మగవాళ్ళు కూడా ఆమె దగ్గరికే వస్తున్నారు. ఇశ్రాయేల్ అంటే మగవాళ్ళే ఉంటారా, ఆడవాళ్ళు ఉంటారా? అందరూ ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళ తేడా లేకుండా ప్రతి ఒక్కరు దెబోరా దగ్గరికి వస్తున్నారు. ఆమెకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు, న్యాయం పొందుకుంటున్నారు.
కానీ అప్పుడు వారందరూ ఎవరి చేతి కింద ఉన్నారంటే కానాను రాజైన యాబీను చేతి కింద ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అప్పుడు 6వ వచనం ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబులీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించుము. ఆమె తీర్పు చేస్తుండే బహుశా ఇశ్రాయేలు 20 సంవత్సరాల నుండి కఠినంగా ఉంటున్నారు. ఆమె దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవచ్చు ఇశ్రాయేలీలు. మరి ప్రవక్తినైన దెబోరా, మేము కష్టపడుతున్నాము, మేము బాధపడుతున్నాము అని ఆమెతో చెప్పుకున్నారేమో. ఆమె వెంటనే ఒక వ్యక్తిని పిలిపించింది. ఆ వ్యక్తి ఎవరంటే అతని పేరు బారాకు. అతడు అబీనోయము అనే వ్యక్తి కుమారుడు. అతడు నఫ్తాలి కేదేశులో ఉండేవాడు. నఫ్తాలీల వంశస్థులు మేవి. అతన్ని పిలిపించి నీవు వెళ్ళి నఫ్తాలీలలో జబూలీనీలలో 10,000 మందిని తీసుకొనిరా. ఆ 10,000 మందిని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే తాబోరు కొండపైకి వెళ్ళు. ఆ తాబోరు కొండ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము చెందిన కొండ అని చాలా మంది అంటుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైన పేతురు, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని ఒక కొండపైకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందుతాడు. మరి అక్కడ కొండ పేరు అక్కడ మనం చూడము. ఆ కొండే తాబోరు కొండ అని ప్రసిద్ధికి ఎక్కింది. చరిత్రకారులు అదే నమ్ముతారు. ఆ తాబోరు కొండ దగ్గరికి ఈ నఫ్తాలీలను జబూలీలను ఒక 10,000 మందిని తీసుకొనిరా. ఎవరన్నారు ఈ మాట? దెబోరా అన్నది. ఎవరితోని? బారాకుతో. బారాక్ ఎవరు? నఫ్తాలీల కెదేశ్ నుంచి వచ్చిన అబీనోయము కుమారుడు. అతడు ఒక పురుషుడిని 10,000 మందిని తీసుకొని రావయ్యా. బారాకు ఒక వీరుడు కూడా, యుద్ధ వీరుడు కూడా. ఒక 10,000 మందిని ఆ 2 గోత్రాల నుండి 10,000 మందిని, అంటే నఫ్తాలీలలో 5,000 మంది, జబూలీలలో 5,000 మంది. ఈ నఫ్తాలి జబూలీలు అంటే యాకోబు కుమారులు, అంతేనా కదా? యాకోబు కుమారులు ఇద్దరు, వారి వంశస్థులు 5,000 మందిని, మొత్తం 10,000 మందిని తీసుకొని రా. అంటే చెరిసగం తీసుకురావాలని ఇక్కడ ఏం లేదు, కానీ ఆ 2 వంశస్థుల నుండి 10,000 మంది వీరులను తీసుకొని రా అంటే బారాకు పలికిన మాట. 7వ వచనం, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ఆమె ప్రవక్తని, ఆమె ద్వారా దేవుడు సెలవిచ్చాడు. నీవు ఎక్కడికి తీసుకురావాలో తెలుసా? 10,000 మందిని ఎక్కడ తీసుకురామని అన్నాడు? కీషోను ఏటి యొద్దకు నువ్వు తీసుకొని వెళ్తే అక్కడికి సిసేరా ఇనుపరథములను పట్టుకొని వస్తాడు. అప్పుడు దేవుడు అతనిని నీ చేతికి అప్పగిస్తాడు, దేవుడు సెలవిచ్చిన మాట అని దెబోరా పలుకుతుంది. దెబోరా పలుకుతుంటే మరి బారాక్ ఏమనాలి? ఆమె ఒక ప్రవక్తిని కదా. నిజమా దెబోరా? ఎస్, నేను వెళ్తాను, నేను పోరాడుతాను. మరి దేవుడే సెలవిచ్చి ఉన్నాడు. 20 సంవత్సరాలు కఠినంగా శిక్షిస్తున్నప్పుడు మనమందరం దేవునికి మొరపెట్టాం కదా అని అనాలి. ఎవరనాలి అన్నమాట? బారాకు అనాలి. ఎవరితో అనాలి? దెబోరాతో అనాలి. కానీ బారాకు ఒక గొప్ప మాట అన్నది. గొప్ప మాటనా అది ఏ మాటనో నాకు అర్థం కాదు. కానీ 8వ వచనంలో ఏమన్నాడు బారాకు? నీవు నాతో వస్తేనే నేను పోతా. ఈ పురుషుడు ఏం చెప్తాడు ఒక స్త్రీతోని? నీవు నాతో వస్తేనే నేను వెళ్తా. దేవుడు అతనికి ఘనతనిద్దామని చూశాడు, కానీ ఆ ఘనతను అతడు వ్యర్థం చేసుకున్నాడు. దెబోరా, నిజమే దేవుడు సెలవిచ్చాడా? సంతోషం. అయితే నువ్వు ఉంటేనే నేను వెళ్తా, నువ్వు నాకు తోడుంటేనే నేను వెళ్తా అంటే ఇశ్రాయేలీలందరినీ ధైర్యపరిచిన స్త్రీ దెబోరా. ఒకసారి దెబోరాకి చప్పట్లు కొట్టండి.
ఎందుకంటే ఇంతగా ఒక పురుషుడు ఒక వీరుడు, యుద్ధ వీరుడు వచ్చి దెబోరా నువ్వు వస్తేనే పోతా అంటే బారాకుని ఏమనుకోవాలి? మనం పిరికివాడని పేరు పెట్టచ్చు. సరే, బారాకు భక్తిపరుడు, నీతిమంతుడు ఆయన మనం తగ్గించడం కాదు, కానీ ఆ సందర్భంలో దెబోరా లేకపోతే బారాకు జీరో అంటున్నాడు. దెబోరా అంటుంది, లేదు బారాకు నువ్వు వెళ్ళు, దేవుడు అప్పగిచ్చాడని నాకు సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు అంటే నీవు ఉంటేనే నేను వెళ్తాను, నీవు వస్తేనే నేను వెళ్తాను, నీవు రాకపోతే నేను వెళ్ళను. అదే మాట 8వ వచనంలో మనం చూస్తాం. అదే మాట 8వ వచనంలో మనం చూస్తాం. బారాకు నీవు నాతో కూడా వస్తేనే నేను వెళ్తాను, కానీ నీవు నాతో కూడా రానియడలా నేను వెళ్ళను, నీవు ఉంటేనే నేను వెళ్తాను. దేవుని బిడ్డలంగా ఒకటి మనం ఆలోచన చేయాలి. అంటే ఇశ్రాయేలులోని వీరులు అంతగా పిరికివారయ్యారు. అందులో ఏరికోరి ఒక వ్యక్తిని పిలిచి నీవు వెళ్ళవయ్యా అని అంటుంటే ఆయన కూడా అక్కడ ఉన్న దెబోరా అనే స్త్రీ వెనకాల ఉంది, ఆ పోరాడదామని అనుకున్నాడు, కానీ ధైర్యంగా ముందుకొచ్చి పోరాడదామని ఆలోచన చేయలేదు. నువ్వు వెళ్తేనే నేను వస్తాను, నువ్వు వెళ్తేనే నేను నీతో పాటు ఉంటాను, నీవు వెళ్ళకపోతే, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అన్నప్పుడు దెబోరా ఒక మంచి మాట చెప్పింది. అప్పుడు ఆమె 9వ వచనంలో నేను నీతో కూడా అగత్యముగా వచ్చాను, ఖచ్చితంగా నేను నీతో వస్తాను, అయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. ఇప్పటికి కూడా క్రైస్తవ సమాజం దెబోరా గురించి మాట్లాడతారు కానీ బారాకు గురించి మాట్లాడదు. ఎందుకంటే అతనికి ఘనత కలగదు. ఆమెనే చెప్పింది. ఎవరు చెప్పారు? దెబోరా చెప్పింది. చెప్పి ఒక మాట అన్నది, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించును. బారాకును యుద్ధ వీడిగా నువ్వు 10,000 మందిని తీసుకొని పోయినా ఆ మహాక్రూరుడైన సిసెరాను మాత్రం నువ్వు చంపేది పురుషుడు మాత్రము కానే కాదు. ఆ 10,000 మంది పురుషులను పట్టుకొని రావచ్చు, నీవు రావచ్చు, నేను రావచ్చు, కానీ సిసెరాను చంపేది మాత్రం ఒక స్త్రీ. దేవునికి స్తోత్రం. బైబిల్లో స్త్రీలను దేవుడు వాడుకున్నాడు సందర్భానుసారంగా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ప్రవచించే స్త్రీలు కొంతమంది ఉండేవారు. వాళ్ళు ప్రవచనం చెప్పేవారు, వాక్యం బోధించేవారు. అయితే వారు తమ హద్దులను వారు నిర్ణయం చేసుకున్నారు. పౌలు బోధించిన వాక్యానుసారంగా వాళ్ళు బోధించారు. కొరింథీ సంఘములో మరి స్త్రీ ఆధిపత్యం ఎక్కువై ఇష్టానుసారంగా కుటుంబాన్ని కూడా స్త్రీలే నడిపిస్తూ పురుషుల్ని పూర్తిగా హీన స్థితిలో ఉన్నప్పుడు కొరింథీ సంఘానికి మళ్ళా తిమోతితోనూ 2 సార్లు అపొస్తలుడైన పౌలు గారు అంటారు, స్త్రీలు బోధించకూడదు. కానీ ఇప్పుడు ఆ నియమం తప్పిపోయింది. ఇప్పుడు స్త్రీలు బోధిస్తున్నారు. యూట్యూబ్లో అలా ఓపెన్ చేస్తే స్త్రీలే మనకు కనబడతారు. మరి ఒక్కసారి కాదు, 2 సార్లు ఉంది. దేవుడు నియమించిన నియమానికి విరుద్ధమైనది స్త్రీలు బోధిస్తలేరా? పురుషుల్ని పెట్టుకొని బోధిస్తుంటా అంటారు. వాళ్ళు స్త్రీలకు బోధించడానికే దేవుడు అనుమతించాడు తప్ప పురుషులకు బోధించడానికి దేవుడు అనుమతించలేదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. ఇక్కడ దెబోరాని ఎన్నుకున్నాడు. దెబోరాకు దేవుడు ఏం సెలవిచ్చాడు? బారాకును పంపి సిసెరాను చంపమంటే బారాకు నేను వెళ్ళను అంటే అప్పుడు దెబోరా అన్నది, నీవు ఎంతమందిని చంపినా అసలు వ్యక్తి మాత్రం సిసెరా మాత్రం చచ్చేది స్త్రీ చేతిలో. నిజానికి దెబోరా కూడా ఆ సిసెరాను చంపలేదు, అది మనందరికీ తెలుసు. మనం వెళ్తూ ఉంటే అది చూస్తాం. దేవుని బిడ్డలుగా స్త్రీకి దేవుడు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. ఆ భార్యగా, ఆ తల్లిగా, గృహిణిగా, కుటుంబ పరిపాలన చేసేదానిగా స్త్రీకి దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆ మాటలు నేను మీకు కొన్ని చూపిద్దామని ఆశపడుతున్నాను. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 31:10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. మొట్టమొదటిగా విశ్వసనీయత. కుటుంబంలో ఉన్నప్పుడు నమ్మకం, భార్య పట్ల నమ్మకం భర్తకు ఉన్నది అంటే ఆమె గుణవతి అయిన భార్య. నమ్మకము లేదు అంటే గుణహీనురాలైన భార్య. రెండవదిగా 26వ వచనం, ఇదే 31వ
సామెతలు 31వ అధ్యాయం 26వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. స్త్రీ నిర్భయముగా ఉండాలి, పిరికిదానిలా ఉండకూడదు. గుణవతి అయిన స్త్రీ భయం లేకుండా ఉంటుంది. 26వ వచనము, జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. గుణవంతురాలైన స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉంటుంది. గుణవంతురాలుగా లేని స్త్రీ జ్ఞానహీనురాలుగా ఉంటుంది. ఆమె నోరు తెరిచిందంటే జ్ఞానం గల మాటలే వస్తాయి. కృపగల ఉపదేశము. కృప అంటే అర్థం ఏంటి? ఇతరులను ఆదరించడం. కృపగల ఉపదేశము బోధిస్తుంది అంటే టీచింగ్లో ఆ స్త్రీ పాత్ర తప్పకుండా ఉంటుంది. నమ్మకంగా ఉంటుంది, బంగారం లాంటిది, బలవంతురాలు, కృపగలది, బోధించేది, జ్ఞానవంతురాలు. ఈ సుగుణాలన్నీ కలిగి ఉన్న స్త్రీ దెబోరా. అందుకే దెబోరా భర్త పేరు లప్పిదోతు అని పేరు ఒకటే ఉన్నా ఆ లప్పిదోతు ఎక్కడ పోయిండో మనకు తెలియదు, ఎక్కడ ఉన్నాడో కూడా మనకు తెలియదు. కానీ లప్పిదోతునకు భార్య అయిన ఆ దెబోరా ఇశ్రాయేల్ అందరినీ కొన్ని లక్షల జనాభాను కాపాడుకోవడానికి పూనుకున్నది. దెబోరా బారాకుని పిలువనంపించి యుద్ధమునకు పోవాయా అంటే, నీ వస్తేనే నేను పోతాను అని బారాకు అంటున్నాడు అంటే దెబోరా ఎంత గొప్ప వీరురాలై ఉంటుంది, ఎంత గొప్ప యుద్ధము తెలిసిన నైపుణ్యం గల స్త్రీ అయి ఉంటుంది. ఊరికే అంటాడు ఆ బారాకు 10,000 మంది యుద్ధ వీరులున్న తర్వాత కూడా దెబోరా లేకపోతే నేను పోలేను అని అన్నాడు అంటే దెబోరా ఎంత బలంగలదై ఉంటుంది. ఎంత బలంగా యుద్ధము చేసే నైపుణ్యం లేకపోతే బారాకు ఎందుకు ఆ మాట అంటాడు? నువ్వు బలహీనరాలి, నువ్వేమొస్తావు దెబోరా, ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటుండు, నేను ఒక్కనివే చంపేస్తానడా? లేదు, నీ వస్తేనే నేను పోతాను. మరి బారాకంటే అర్థం ఏంటో తెలుసా? మెరుపు లాంటి వాడు. కానీ ప్రవర్తన చూస్తే బారాకు ఎటువంటి వాడంటే పిరికి వాడైన వ్యక్తిగా మనం అంటే దెబోరా లేకపోతే నేను వెళ్ళను అనేంత స్థితిలో ఉన్న వ్యక్తిగా మనం అక్కడ చూస్తాం. అయితే దెబోరా ఎటువంటిదంటే జ్ఞానవంతురాలు, వీరురాలు, యుద్ధంలో ప్రావీణ్యత ఉన్నది. వెంటనే ఆమెతో అన్నది, నీకు మాత్రం ఘనత కలగదు. అందుకే ఇప్పటికీ కూడా బారాకు నాకు ఘనత లేదు. ఎందుకంటే దెబోరా అనే స్త్రీని అడ్డం పెట్టుకొని బారాకు యుద్ధంలో పాల్గొన్నాడు. కాబట్టి దెబోరా అన్న మాటలే, నీకు ఘనత కలగదు నువ్వు చేసే మాటల వల్ల, నీవు వెళ్తేనే నీకు ఘనత అంటే, నీ వస్తేనే నేను వస్తానన్నావు కాబట్టి, నేను నీతో వస్తున్నా కాబట్టి నీకు ఘనత లేదు. దేవునికి స్తోత్రం. మరి దెబోరా అన్న విధంగానే మరి ఇప్పటికీ అతనికి ఘనత లేదు. బారాకు యుద్ధవీడైన బారాకు బలమెవలు చెప్పండి? బలమెవలు? దెబోరా. మరి మీరు మీ ఇంట్లో బలంగా ఉంటున్నారా? ఇంట్లోకి బలహీనంగా ఉంటున్నారా? స్త్రీలారా, ఇది నేను మీకు చెప్తున్న విషయం. ఇప్పుడు 10వ వచనం. బారాకు జెబూలూనీయులకు, నఫ్తాలీయులకు కెదెషుకును విలువనంపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళి. అంటే బారాకు జెబూలూనీయులను, నఫ్తాలీయులను కెదెషు అనే ప్రాంతానికి పిలిపించాడు. ఎంతమందిని పిలిపించాడట? 10,000 మందిని పిలిపించాడు. 10,000 మంది అతనితో వెళ్ళారు. 11వ వచనం, దెబోరా కూడా అతనితో కూడా వెళ్ళాను. దెబోరా కూడా వెళ్ళింది. ఎందుకంటే దెబోరా లేనిది నేను రానన్నాడు కదా. దెబోరా కూడా వెళ్ళింది. అంతకులోగా ఇప్పుడు ఒక సంబంధం లేని వ్యక్తి మనం అక్కడ చూస్తాం. సంబంధం లేని వ్యక్తి కానానీయుడైన హేబెరు, మోష మామ అయిన హోబాబు సంతతి వారైన కనానీయుల నుండి వేరుపడి కేదేశునొద్దనున్న జయనాన్నీములోని మస్తకి వృక్షము వద్ద తన గుడారము వేసుకొని ఉండెను. అదే సమయంలో మోషే మామ పేరు ఇక్కడ ఉంది మనకు. అక్కడ పేరేంటి? హోబాబు అనండి. హోబాబు అనండి. హోబాబు ఆ పేరు ఎట్లా ఎందుకుందంటే మరి అట్టే ఉన్నాయి. ఆ కాలంలో పేర్లు అట్నే ఉన్నాయి. ఇప్పుడు పేర్లు చిత్రంగా ఉంటానే లేవా? ఉన్నాయా లేవా? అయాను, ఇయాను, జియాను, రాడాను, అనయాను, కాడయాను, ఇవన్నీ కూడా వస్తాయి ఈ పేర్లు. ఈ పేర్లు విన్నారా లేదా?
అయాన్సు, అయాను, కాటయాను, జియాను, జియాన్సు, జయాన్సు, రుతిక, రితిక, కృతిక, క్రతిక, ఉన్నాయో ఈ పేర్లు. అతని ఆ హోబాబు సంతతి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఇక్కడ మనం చూస్తాము. అతని పేరు హేబేరు. చెప్పండి, హేబేరు. ఈ హేబేరు అనేవాడు ఎవరి సంతతి వాడు? మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వాడు. వీడు అదే స్థలంలో వాడు కనానీయుడే. వాడు కనాని నుంచి వేరుపడ్డాడంట. వేరుపడి వీడు పోయి ఎక్కడికి వచ్చిందంటే అదే కేదేశు. ఎక్కడైతే దేవుడు వెళ్ళవయ్యా నువ్వు అక్కడికి వెళ్ళి యుద్ధం చేయమని కేదేశు దగ్గరికి వెళ్ళమంటాడు, అదే ప్రాంతంలోకి వచ్చి అక్కడ ఒక టెంట్ వేసుకొని బ్రతుకుతున్నాడు, ఒక గుడారం వేసుకొని బ్రతుకుతున్నాడు. అతడు సంబంధం లేని వ్యక్తి. వీరికి ఇశ్రాయేలుకు సంబంధం లేని వ్యక్తి. అతడు కనానీయుడే. ఆ కనానీయుల నుంచి వేరుపడ్డవాడు. హోబాబు సంతతి వాడైనా ఎవరైనా హేబేరు. అక్కడ మస్తకి వృక్షం కింద ఆ గుడారం వేసుకొని ఉన్నాడు. ఉన్నప్పుడు 12వ వచనం, అబినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండకు పోయానని సిసేరాకు తెలిసినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హరేషోతు నుండి కీషోను వాగు వరకు తన పక్షంలో ఉన్న సమస్త జనమును పిలువనంపించాడు. ఈయన తాబోరు కొండకి వెళ్ళిపోయాడు. బారాకు 10,000 మందిని తీసుకొని. ఈ విషయం సిసేరాకు తెలిసింది. 10,000 మంది వస్తున్నారంటే ఇతడు తన 900 ఇనుప రథములను పట్టుకున్నాడు. తనకున్న సమస్త జనమంతటి పట్టుకొని ఇతడు కూడా తాబోరు కొండ దగ్గరికి వెళ్తున్నాడు. సిసేరా అక్కడ ఉన్న బారాకును చంపడానికి. బారాకుతో పాటు అక్కడ దెబోరా కూడా ఆమె అక్కడే ఉంది. అక్కడ యుద్ధం జరుగుతుంది. చూడండి 14వ వచనం ఒకసారి మీరు చదవండి. 14వ వచనం, దెబోరా అంటుంది. దెబోరా పలుకుతున్న మాట, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషుల్ని వెంటబెట్టుకొని తాబోరు కొండ మీదకి దిగి వచ్చాడు. వెంటనే ఆ సిసేరా వస్తాడు తన సైన్యం మందిని 900 ఇనుప రథాలను తీసుకొని. అంటే ఇనుప రథాలు, ఇనుపంతో చేయబడ్డ ఆ రథాలు, వాడిని డ్రైవింగ్ చేయడానికి గుర్రాలు, వాళ్ళ మధ్య ఆయుధాలు పట్టుకొని వస్తున్న సైనికులు. వీళ్ళకి రథాలు లేవు, ఏం లేవు, అన్ని కాలినడకల్ని. వీళ్ళు వస్తున్నప్పుడు సిసేరా వెంటనే బారాకుతో అంటుంది, చూసింది, సిసేరాను చూసింది, ఇనుప రథాలను చూసింది. వ్యక్తులు వస్తున్నారు, సిసేరాకు సంబంధించిన వ్యక్తులు అందరూ వస్తున్నారు. అప్పుడు బారాకుతో అంటుంది, బారాకు లే, దేవుడు నీ చేతికి సిసేరాను అప్పగించబోతున్నాడు, నీవు లేచి వెళ్ళు అనగానే బారాకునకు బలం ఎవరు? దెబోరా పక్కనే ఉంది. కాబట్టి బారాకు ధైర్యంగా ఆ 10,000 మందిని వెంటబెట్టుకుని ఆ తాబోరు కొండ మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు 15వ వచనం జరిగింది ఏంటంటే, బారాకు వారిని హతము చేయడానికి సిద్ధపడ్డప్పుడు సిసేరా అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను దేవుడే కలవరపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే శత్రువులు మరి బారాకు మీదికి వస్తున్నారో దేవుడే స్వయంగా సిసేరా రథాలను కలవరపరిచాడు. అంటే సిసేరా రథాలను నడుపుతున్న గుర్రాలు ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయిపోయినాయి. ముందుకెళ్ళేది కాస్త పెకిలిస్తాంది, ఎకిలిస్తాంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. ఒక్కసారిగా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇనుప రథాలున్న సైనికులందరూ కూడా, ఆ సైన్యం అంతా కూడా, మనుషులందరూ కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఎటు వెళ్ళాలో వాళ్ళకి అర్థమవుతలేదు. అటువంటి పరిస్థితుల్లో బారాకు వెళ్ళి వారందరినీ చంపడానికి అతను ముందుకెళ్ళినప్పుడు సిసేరా తన రథం దిగి కాలు నడకన పారిపోయాడు. ఎప్పుడైతే దేవుని పక్షాన మనం ఉంటామో, దేవుడు మన పక్షాన ఉంటాడో, మన శత్రువులే కలవరపడిపోతారు, కలవరపడిపోదురు గాక. మరి దేవుడే ఆ రోజు యుద్ధం చేశాడు. నిజానికి 900 ఇనుప రథములు ఉన్న సిసేరాని వీళ్ళు ఓడించే వాళ్ళ? ఒకవేళ దేవుడు తోడుగా లేకపోతే కష్టమే. రథాల మీదకి వెళ్ళి వచ్చేవాడు తొక్కుకుంటూ వెళ్తాడు, చంపేసుకుంటూ వెళ్తాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కన్ఫ్యూజన్ చేశాడు, కలవరపరిచాడు. చివరికి సిసేరా ఆ రథాన్ని దిగాడు, తను కాలు నడకన పారిపోయాడు. పారిపోయినప్పుడు 16వ వచనం, బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెత్తు వరకు తరమగా సిసేరా యొక్క సర్వసేన కత్తివాత కూలను ఒక్కడైనా మిగిలి ఉండలేదు. దేవుడు తోడైనప్పుడు జరిగే కార్యం ఇది. ఒక్కడు మీద మిగిలిలేదు. ప్రతి ఒక్కరిని కత్తితో చంపేశాడు బారాకు. చంపేసి సిసేరాను వెతికి ప్రాసెస్లో బారాకు ఉన్నాడు.
కానీ సిసెరా కాలనకన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే 17వ వచనం. ఇప్పుడు మీరు చదవండి 17వ వచనం. 17వ వచనం. 17వ వచనం. హాసోరు రాజైన యాబీనునకు కనానీయుడైన హేబేరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండను. ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది. హాసోరు రాజైన యాబీను, ఈ హాసోరు రాజైన యాబీను సైన్యాధిపతే కదా సిసెరా. ఈ యాబీనునకు ఈ హోబాబు సంతతి వాడైన హేబేరునకు సమాధానం ఉన్నది. సమాధానం అంటే మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. యాబీను సైన్యాధిపతి సిసెరా పరిగెత్తుకొని వస్తున్నాడు. పరిగెత్తుకొని వస్తున్నప్పుడు చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగిన అక్కడ డేరా వేసుకొని ఉంటున్న హోబాబు సంతతి వాడైన ఈ హేబేరునకు వెంటనే అక్కడ అనుకోకుండా ఒక స్త్రీ వస్తుంది. ఆమె పేరు యాయేలు. చెప్పండి, యాయేలు. ఈ యాయేలు భర్త పేరు హెబేరు. ఈ హెబేరు ఎవడంట? కానానీయుడు. అనండి, కానానీయుడు. అట్లాగే అతడు మోషే మామయ్యన హోబాబు వంశం వాడు. ఈ హోబాబు వంశం వాడైన హెబేరునకు అట్లాగే కనాను రాజైన అక్కడ ఉన్న హాసోరు రాజైన హాబీరునకు మంచి రిలేషన్షిప్ ఉంది. రిలేషన్షిప్ ఉన్నప్పుడు మరి చక్కని సంబంధాలు కలిగినప్పుడు శత్రువులు మరి యాబీను సైన్యాధిపతి సిసెరాను తరిమినప్పుడు మరి అప్పుడు ఈ హేబేరు భార్య అయిన యాయేలు ఇంటికి రమ్మని పిలిచింది. ఎందుకు చెప్పండి? ఎందుకు పిలిచింది చెప్పండి? ఎందుకు పిలిచింది? ఎందుకంటే వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి అంతే. శత్రువులు తరుపుకుంటూ వస్తున్నారు. ఇతని భర్త ఏదో టెంట్ వేసుకున్న భర్త, ఆ యాయేలు భర్త. అట్లాగే ఎవడైతే రాజు ఉన్నాడో యాబీను రాజునకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు కనానీయులే. వాళ్ళు కనానీయులుగా వేరుపడ్డారు కానీ సంబంధాలు అలానే ఉన్నాయి. నిజంగా అప్పుడప్పుడు కొన్ని వేరుపడే పంచాయతీలు ఉంటాయి. మొత్తం లొల్లుతోనే మొదలైతే లొల్లుతోనే ముగించబడతాయి. ఇక వేరు పడ్డారంటే కథ ఈ ముఖం అటు చూసలేదు, ఆ ముఖం ఎటు చూసలేదు. కానీ వీడు కనానీలతో వేరుపడ్డాడు కానీ వాడితో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాడు వేరుపడ్డా కానీ వాడితో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. వాడు వేరుపడి ఎక్కడో టెంట్ వేసుకొని ఉంటున్నాడు. శత్రువు రావడంతోనే ఇంటికి ఆహ్వానించింది. యాయేలు ఇంటిలోకి పారిపోయాడంట. 17వ వచనం. యాయేలు గుడారంలోకి పారిపోయాడు. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొన్నది. అతన్ని చూసి నా ఏళ్ళవాడా నా తట్టు తిరుగుము భయపడకని చెప్పినందున ఆమె అతని గుడారంలో చొచ్చిండు. అప్పుడు ఆమె 19వ వచనంలో ఆమె గొంగలితో ఆమెను కప్పాడు. ఆమెనే కప్పింది. ఆమె నాకు దాహం అవుతుంది అన్నాడు. ఆమె కొన్ని నీళ్ళు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 20వ వచనంలో అతడు గుడారపు ద్వారం నిల్చో, టెంట్ వేసుకున్నావు కదా, టెంట్ ద్వారం నిల్చో, ఎవరైనా సిసెరా ఇక్కడికి వచ్చిరా అంటే నువ్వు ఏం చెప్పాలి? రాలేదు అని చెప్పాలి. మీరు అర్థమవుతుందా మీకు? రాలేదు అని చెప్పాలి. వచ్చినట్టు ఏం చేస్తారు? అందరూ చంపేస్తారు కాబట్టి రాలేదని చెప్పు. అయితే సిసెరా కూడా ఆమె నమ్మిండు. ఎందుకు నమ్మిండు? మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా. ఎందుకు నమ్మాడు? వాళ్ళకి మంచి సమాధానం ఉంది, వాళ్ళకి సంబంధాలు ఉన్నవి, మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నారు కాబట్టి నమ్మిండు. నమ్మి లోపల పోయి ఎవరి నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చింది. మరి లోపల పడుకున్నాడు, గొంగలు కప్పుకున్నాడు. మరి ఎవరైనా సిసెరా కనిపించిందంటే చెప్పు, నేను రాలేదని చెప్పు, నేను లేదని చెప్పు అన్నది. అన్న తర్వాత 21వ వచనము. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్త చేత పట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టింది. చక్కగా నమ్మిండు. ముందు నుంచి మంచి రిలేషన్షిప్ ఉంది. మరి యాయేలంటే ఆమెకి ఏమనిపించిందో ఏమో, సుత్త పట్టుకొచ్చిందట, మేక పట్టుకొచ్చిందంట. మనోడు గాఢ నిద్ర. చూడండి ఎంత నమ్మకం ఉండాలి చెప్పండి. సైన్యం అంతా చర్చిన తర్వాత కూడా మరి అతనికి ఎందుకు నిద్ర పట్టింది? అది ఎవరికి అర్థం కాని ప్రశ్న. నిద్ర పట్టింది, గాఢ నిద్ర పట్టింది. భార్యకు వచ్చి అందరినీ చంపేశాడు, ఒక్కడు మిగిలినాడు. మనోడు ఒక్కడే మిగిలినాడు. మరి అందరూ చర్చిన తర్వాత కూడా మనం నిద్ర పోయిండు. చాలా గొప్పోడు. అట్లాగే ఆ నిద్ర పట్టింది. అట్లాగే ఆ యాయేలు చక్కగా నమ్మిండు. ఆమె ఏం చేసిందంటే ఓ సుత్త పట్టుకొని వచ్చింది, ఒక మొల పట్టుకొని వచ్చింది. మొలని అంటాం కదా మనం,
మొలనే అంటాం, టెంట్ కొట్టే మొల, టెంట్ కొడతాం కదా, అది తీసుకొచ్చింది చక్కగా కనత మీద పట్టింది, ఇట్లా పట్టిందంట సుత్త పట్టి. ఒక రకంగా ఏంటంటే మన ఇనుమును కదా మనము కత్తిరించినట్టు చక్కగా కొట్టింది. మన అంతమంది పనిముట్లు చేసే పని మరి ఉందో లేదో అంత ధైర్యంగా చక్కగా కొట్టింది. ఒక్క కొట్లు కొడితే ఇక్కడ కొట్టిన మొల ఇనుము పదార్థము అది వెనకకు వచ్చిందంట. ఎంత బలంగా కొట్టింటుందో. ఒక్కతే కొట్టంటే నాకు ఆశ్చర్యం ఇప్పటికీ. ఒక్కదానికే సరిపోద్దంటారా? ఒక్క ఆమెను ఇట్లా పట్టుకొని ఎట్లా కొట్టిందో, ఎంత బలంగా కొట్టిందో. మరి వాళ్ళిద్దరికి అసలు శత్రుత్వం కూడా లేదు. శత్రుత్వం ఉన్నదా? లేదు. దేవుని అధికారంతో కూడిన చిత్తం అలానే ఉంటుంది. దేవుడు సిసేరాను చంపాలని అనుకున్నాడు. మిత్రుని దగ్గరికి పోయినా ఆమె చేతిలోనే చచ్చాడు. చచ్చింది ఎవరి చేతిలో? యాయల చేతిలో. యాయలు చెప్పండి, స్త్రీ. దేవునికి స్తోత్రం. మరి స్త్రీలను దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు. కనతలో దిగగొట్టింది, అతడు చచ్చెను. బారాకును పిలిచింది, ఇంకో నువ్వు వెతుకుతున్న మనుషుడు ఇక్కడనే ఉన్నాడని చెప్పింది. చూసేసరికి కూడా చచ్చిపోయినాడు. మరి ఒకవేళ బారాకు అడిగిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ నేనే ఆ ప్రదేశంలో ఉంటుందని అడిగేటోని. యాయలు, నేనే బారాకునైతే యాయలు మా వంశం వాడిని కష్టపెడుతున్నాను కాబట్టి నేను అతన్ని చంపడంలో న్యాయం ఉంది, నేను అతన్ని తరమడంలో న్యాయం ఉంది. 20 సంవత్సరాలు మమ్మల్ని మా ఉసురు పోసుకున్నాడు, కష్టపెట్టిండు, కఠినంగా ఉన్నాడు. కాబట్టి నేను దేవుని చిత్తాన్ని మరి మా ఇశ్రాయేలు దేవుడు మా దేవుడు వచ్చిన అతను సెలవిచ్చింది కాబట్టి నేను చంపుతున్నా. నువ్వెందుకు చంపినావు యాయలు? యాయల దగ్గర ఏ సమాధానం ఉండదు. ఏముంటుంది చెప్పండి? ఏమని చెప్తుంది? లేదు ఈ యాయలు అంటది కదా, ఇతనికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అందుకే టైంపాస్గా చంపినట్ట. మీ బంధువులను ఎవరన్నా మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళని మీరు చంపుతారా? చెప్పండి. ఇప్పుడు మంచి సంబంధాలు ఉన్నాయా లేవా? చెప్పండి, ఉన్నాయా లేవా? ఉన్నాయని మనకు 17వ వచనంలోనే ఉన్నది కదా, మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా దేవుని సార్వభౌమాధికారం అంటే దేవుని యొక్క చిత్తం నుండి ఎవ్వడు చెప్పండి తప్పించుకోలేడు. మరి మిత్రులాంటి వాళ్ళే చంపేశారు. యాయలకు కారణం ఏమీ లేదు, అతన్ని చంపడానికి అసలు ఆమెకు అవకాశం లేదు, అవసరం లేదు. అవసరమైతే హేబేరునన్ను పిలువనంపించి ఏమండి మరి సిసేరా వచ్చి ఏం చేద్దాం ఆయన కూడా ఆలోచన చేయలే. ఆమెనే పోయింది, చంపేసింది. చక్కగా కనతల దిగగొట్టింది, చంపింది. బారాకును పిలిచింది, చచ్చిందని చెప్పింది. దేవుని అధికారం కింద మనం అందరం ఉన్నాం, దేవుని చిత్తంలో మనం అందరం ఉన్నాం. దేవుడు మనకు తోడై ఉంటే వాళ్ళు కూడా చెదిరిపోతారు. ఎవరైతే చాలా మంచి మిత్రులు అనుకున్నారో వాళ్ళు ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోతారు, అంతే. దేవుడు ఎవరి ద్వారా అయినా కార్యాలు చేయగలడు. ఆమేనండి, ఆమేన్. కాబట్టి దేవుడు అంత గొప్ప వీరుడైన బారాకు చేతిలో చనిపోకుండా, అంత గొప్ప వీరురాలైన దెబోరా చేతిలో చనిపోకుండా, ఒక మామూలు స్త్రీ అయిన యాయలు చేతిలో సిసేరా మరణించాడు. 23వ వచనం, ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కానాను రాజైన యాబీనును అణిచివేశాడు. చూడండి 3వ వచనంలో ఇశ్రాయేలును కఠినంగా అణిచివేశాడు యాబీను. 23వ వచనంలో దేవుడు యాబీనును అణిచివేశాడు. 20 వచనాలు డిఫరెంట్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీవు నీ శత్రువుల చేతిలో అణచబడితే ఒక్క 20 వచనాలు ఒకసారి కనుక చూస్తే మరలా అదే దేవుడు ఇశ్రాయేలు ఎదుట యాబీనును అణిచివేశాడు. దేవునికి ఏదైనా సాధ్యమే. ఆమేన్. తర్వాత వారు కానాను రాజైన యాబీనును సంహరించే వరకు ఇశ్రాయేలు వచ్చి కానాను రాజైన యాబీనుకు విరోధంగా అంతకంతకు హెచ్చుతూ వచ్చును. అంతకంతకు హెచ్చింపబడుతున్నారు ఇశ్రాయేలీయులు. మొరపెట్టినప్పుడు, ఎప్పుడైతే యెహోవాకు ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడు. సైన్యాధిపతిని చంపడానికి ఒక స్త్రీని వాడుకున్నాడు. ఎంత గొప్ప వీడైన బారాకున్న ఆ బారాకును నడిపించింది ఒక స్త్రీ అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోరాదు. హల్లెలూయా. అందుకే దీని గురించిన ప్రవచన మాటలు కూడా కొన్ని మాటలు ఉంటాయి, చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనలు 83వ అధ్యాయము
కీర్తనలు 83వ అధ్యాయం 9, 10 వచనాలు. 83వ కీర్తన 9, 10 వచనాలు. కీషోను ఏటి యుద్ధకు నువ్వు సిసెరాను యాబీనుకు చేసినట్టు వారికి చేయము. దావీదు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్న ప్రధాన గాయకునిగా ఉన్న ఆసాపు రాస్తున్నాడు, శత్రువులు వస్తున్నారు తండ్రి, కీషోను వాళ్ళ దగ్గర యాబీనుకు సిసెరాకు చేయనట్టు చెయ్యి. సిసెరాకు యాబీనుకు దేవుడు ఏం చేశాడు? సిసెరాను చంపింది ఎవరు? యాయలు ఎవరు? అది నాకు కావాలి. యాయలు ఎవరు అసలు? ఆమె ఇశ్రాయేలారా? ఆమె ఇశ్రాయేలుకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆ సిసెరాకు దగ్గర వ్యక్తులే. ప్రభు, ఆ పాపులందరూ వస్తున్నారు, దుష్టులందరూ వస్తున్నారు తండ్రి, నా చేతులు అంటకుండా నీవే వారికి. సిసెరాకు ఏం చేశావు? సిసెరాకు మంచి క్లోజ్ రిలేషన్స్ అనుకున్న వాళ్ళు, మంచి సంబంధాలు ఉన్న వాళ్ళే అతన్ని చంపేశారు. ఒకవేళ యాయేలు కూడా ఆమెకు మరి స్పృహలో ఉండి చేసిందా, స్పృహ లేక చేసిందా, ఎందుకు చేసింది? మరి ఎంత మంచి సంబంధాలు ఉన్నా అని ఎందుకు అలా జరిగింది? అది దేవుని చిత్తం, అంతే. కొన్నిసార్లు మనల్ని దేవుడు హెచ్చించడానికి మన శత్రువులు నిజానికి శత్రువులు ఏమవుతారు? మిత్రులు అవుతారు. మరి శత్రువుల మిత్రులు ఇంకా మంచి మిత్రులు అవుతారు, అవునా కదా? సిసెరాకు శత్రువులు ఎవరు? ఇశ్రాయేలు. మరి ఇశ్రాయేలు వీళ్ళు శత్రువులు అయినప్పుడు మరి సిసెరాకు మంచి రిలేషన్షిప్ ఎవరితో ఉంది? హేబేరు వారితో, కనెక్ట్తో ఉంది కదా. వారిద్దరు కలవాలి కదా మంచి సంబంధాలు ఉన్నప్పుడు. కానీ దేవుడు ఏం చేశాడంటే వారి ఆలోచనలు తారుమారు చేశాడు. మనకు తెలియదా? బాబేలు గోపురం దగ్గర ఏం జరిగింది? మేము ఆకాశం అంత ఎత్తంత వరకు మేము బిల్డింగ్లు కడదాం అనుకున్నారు. మొదలు పెట్టిరు, కొంతసేపు కట్టిన తర్వాత దేవుడు వారి ఆలోచన చేశాడు. వీరందరికీ భాష ఒకటే ఉండేసరికి ఏమైతే అంత ఇబ్బంది అయిపోతారు. అందరూ చక్కగా వీరు ఆకాశం అంత ఎత్తు గడదాం అనుకుంటున్నారు. వీరందరూ ఒకటే భాష కాబట్టి ఇంజనీర్స్ ఉండొచ్చు. బిల్డింగ్ కట్టాలంటే ఇంజనీర్స్ ఉన్నారా లేదా? ఇప్పుడు చిన్న బిల్డింగ్ వేయాలంటే ఇంజనీర్ కావాల్సింది. ఇంజనీర్స్ ఉన్నారు, మంచి జ్ఞానవంతులు ఉన్నారు. వీరి ఆలోచనలు చెరగొట్టాలని వారిలో భాషలు మార్చేశాడు. అప్పుడే భాషలు పుట్టినాయి. ఒకడు తెలుగులో మాట్లాడుతుంటేమో ఇంకోటి తమిళంలో మాట్లాడుతున్నాడు. ఈ తమిళం వచ్చినకి తెలుగు రాదే, తెలుగు వచ్చినకి హిందీ రాదా, హిందీ వచ్చినకి ఇంగ్లీష్ రాదా. ఏం చేస్తున్నావు అంటే వాట్ ఆర్ డూయింగ్ అంటే మనకు అర్థం కాలేదు. ఉన్న మంది మొత్తం గలిబిలి గందరగోళం అయిపోయింది. వీళ్ళ మాట వాళ్ళకు, వాళ్ళ మాట వీళ్ళకి అర్థమైతే లేదు. ఇష్టం ఉన్నట్టు చెదిరిపోయారు. ఆ సగం మధ్యలో వదిలేసిన బిల్డింగ్ పేరు బాబేలు గోపురం అన్నారు. బాబేలు అంటే గలిబిలి, తారుమారు. కాబట్టి దేవుడు తారుమారు చేయగలడు ఇతరుల శత్రువుల ఆలోచనల్ని తారుమారు చేయగలడు. అందుకే ఆసాపేమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నేనేమి వాళ్ళని చేయను, కానీ కీషోను వాగు దగ్గర దెబోరా మరియు బారాకు శత్రువులైన కనాను వంశస్థులకు చేసినట్టు నువ్వు చెయ్యి. అట్లాగే రాజుల గ్రంథము 18వ అధ్యాయం 40వ వచనంలో కూడా ఈ కీషోను వాగు దగ్గరనే ఏలియా శత్రు సంహారం జరిగించాడు, బయలు ప్రవక్తని చంపినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆ విధంగా దేవుడు మరి దెబోరాను వాడుకున్నాడు, దెబోరా ద్వారా బారాకును వాడుకున్నాడు. దేవుడి చిత్తానుసారంగా యాయేలును కూడా దేవుడు వాడుకున్నాడు తన చిత్తం జరిగించడానికి. దేవుడు తన చిత్తం జరిగించడానికి దేవుడు మనల్ని కూడా వాడుకొను గాక. అందరం లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం. అందరం లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం. ఒకసారి అందరు లేచి నిలబడండి. మీ రెండు చేతులు చాపి దేవుని స్తుతించండి. దేవుడు మరి మనకు వ్యతిరేకంగా ఉన్న మన శత్రువులను అణచడానికి దేవుడు ఏమైనా చేయగలడు అని క్రీస్తు ప్రభువాన్ని సంపూర్ణంగా మనము విశ్వసిద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనస్సుతో
బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్.